నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం. వేములవాడ బస్ స్టేషన్లో ప్రయాణికుల మధ్య ఘర్షణ. కొండ్రావుపేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్పంచులకు సన్మాన కార్యక్రమం. వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీలక్ష్మి అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తుల్ని పెద్ద సేవపై 3 సార్లు ఆలయ ప్రదక్షిణ చేయించారు. వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లకి సేవలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో స్వామి సన్నిధిలో ఏకాంతంగా పూజలు చేపట్టారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ శుభం కలగాలని, స్వామి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. లోక కళ్యాణ కళ్యాణార్థం ముక్కోటి ఏకాదశి ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ మనందరికీ తెలుసు, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. హరిహరాదులు ఇక్కడ ఉన్నారు కాబట్టి హరిహర కళాక్షేత్రంగా మనం ఇక్కడ ప్రసిద్ధి చెంది అందరినీ ఇక్కడ ఇద్దరిని దేవుళ్ళను కూడా మనం కొలుస్తూ ఉన్నాము. ఇక్కడ దక్షిణ అయోధ్య అని మన ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులందరూ ఉన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ మనము రాజవేరిత అంటే భక్తోత్సవం అని వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు గావించబడినాయి. వైకుంఠ ద్వార దర్శనాన్ని పల్లకీ సేవల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని వచ్చి స్వామివార్లు ఇద్దరిని వేయించేసి ఇక్కడ నుంచి మూడు చుట్టూత సేవలు అంటే పెద్ద సేవల్ని కూడా మనం అంబారి సేవల్ని కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మీ ఛానల్స్ ద్వారా కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి స్వామివారి సన్నిధిలో ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా ఉత్తర ద్వార దర్శనం పూజా కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి. అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఆలయ అధికారులందరూ కూడా వైకుంఠ ద్వార ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, వేకోజామునే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టవితో ఆయుర్వేదంతో ముందుకు సాగాల్సిన సందర్భంగా పేర్కొంటూ ఈ ముక్కోటి ఏకాదశి పర్వ సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సేవలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత ముందుకు వెళ్ళి ప్రజాసేవలో లోక కళ్యాణం జరిగే విధంగా చేసే కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడుతారని చెప్పనుకుంటే ఈ సందర్భంగా స్వామివారిని వేడుకుంటూ అందరికీ మీ ద్వారా ప్రజలకు భక్తులందరూ కూడా ప్రభుత్వ పక్షాన మా పక్షాన వేములవాడ హరిహర క్షేత్రం నుండి ముక్కోటి ఏకాదశి పర్వ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వేములవాడలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతరకు సంబంధించి భక్తులకు అన్ని సౌకర్యాలు సమన్వయంతో కల్పించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జాతర చైర్పర్సన్ ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో జాతర నిర్వహణ నేపథ్యంలో భీమేశ్వర సదన్లో వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వేగవంతమైన దర్శనం, రోడ్ల మరమ్మతులు, బస్సుల ఏర్పాటు, తాగునీరు, మరుగుదొడ్లు, హెల్ప్ డెస్క్లు, పారిశుద్ధ్యం, సైన్స్ బోర్డులు, వైద్య శిబిరాలు, అగ్నిమాపక భద్రత
భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందించాలని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు పూర్తి యాక్షన్ ప్లాన్తో రావాలని విప్ ఇన్ఛార్జ్ కలెక్టర్ స్పష్టం చేశారు. 2 గంటల 30 నిమిషాల పూజ, ఆనువంశిక అర్చకులకు దర్శనం. అలాగే మహాశివరాత్రి రోజున అంటే 15వ తారీఖు నాడు 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు శివదీక్ష స్వీకరించినటువంటి స్వాములందరికీ కూడా మహాశివరాత్రి జాతర నిర్వహణ పైన 14వ తేదీ ఫిబ్రవరి నుండి 16వ తారీఖు ఫిబ్రవరికి 14, 15, 16 2026వ సంవత్సరంలో జరగబోతున్నటువంటి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇక్కడ వేములవాడ టెంపుల్ శివరాత్రి కార్యక్రమంకి మేనేజ్మెంట్ కమిటీకి వచ్చిన ఎస్పీ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, ఈఓ టెంపుల్, ఆర్డీ భక్తులకు పెద్ద ఎత్తున పార్కింగ్ గ్రౌండ్లో వేసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఆ ఏరియాని అదే విధంగా భక్తులకు సౌకర్యం కల్పించే విధంగా అకామిడేషన్ కోసం వేయడం జరుగుతుంది. ఇది కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతూ అందరికీ అలాట్ చేస్తాం. First, we have to manage the crowd, and same the time we have to complete the work, this development work. So, for this Mahashivratri, two important: security or traffic management. One is chala important, and then tarvata crowd management. So, for traffic, these parking places. So we will. Good afternoon, andarki. So వచ్చే నెల 14, 15, 16కి we have big festival Mahashivratri, and for Vimalwada it is around 2.5 to 3 lakh janalu వస్తుంది. So then because for that today ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ విప్ గారు, ఆది శ్రీనివాస్ గారు సార్. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్ సేఫ్టీ, బికాజ్ బయట డిస్ట్రిక్ట్ నుంచి ఆర్ బయట స్టేట్ నుంచి ఇక్కడ జనాలు వస్తుంది. సో పబ్లిక్ సేఫ్టీ, క్రౌడ్ మేనేజ్మెంట్, పార్కింగ్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, దిస్ 4 పాయింట్ ఇది చాలా అవసరం. ఫర్ ఆల్ దిస్ వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ ఆల్ దిస్ ఇష్యూ విత్ కన్సర్న్ డిపార్ట్మెంట్, అండ్ వీ ఆర్ ప్రిపేరింగ్ ద ప్లాన్ అకార్డింగ్లీ. సో వీ హ్యావ్ స్టిల్ 45 days to change our plan or take any suggestions from other department. So we will definitely ensure the public safety and peaceful darshan. Thank you. అందరికీ నమస్కారం. ఈనాటి వేములవాడ పట్టణంలో శివరాత్రి పండుగ ఆర్గనైజేషన్ కొరకు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో మన ఆనరబుల్ విప్ గారితో పాటు ఎస్పీ గారు, ఈఓ గారు, కన్సర్న్ ఆల్ నోడల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మనకి మిగతా అన్ని టెంపుల్ రిలేటెడ్ జనాలు ఇక్కడ రావడం జరిగింది. అందరికీ ఈ శివరాత్రి అప్పుడు మనకి భక్తులకి ఏమైనా ఇబ్బంది లేకుంటే ప్రశాంతంగా చాలా గ్రాండ్గా ఈ పండుగ మనము ఏర్పాటు చేయాలి, అది గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో సీసీటీవీ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, మనకి క్రౌడ్ మేనేజ్మెంట్కి సఫిషియెంట్గా క్యూ లైన్, మనకి బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కొరకు ఆర్టీసీ బస్సెస్, మన బస్ స్టేషన్ మరియు పార్కింగ్ ప్లేసెస్లలో సఫిషియెంట్గా పాండాల్ కానీ, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్ రిలేటెడ్ యాక్టివిటీస్, హెల్త్ సైడ్ నుంచి రౌండ్ ద క్లాక్ అంబులెన్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ టీమ్స్తో పాటు శానిటేషన్ పరంగా మిగతా అన్నీ కూడా ఏమేం ఆ రోజు మనకి అవసరాలు ఉంటాయి దీని రిలేటెడ్ అన్ని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఇంకా 45 రోజులు ఉన్నాయి. ఆ వచ్చిన సమయంలో అన్ని అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీని మీద చర్యలు తీసుకుంటారు. ధన్యవాదాలు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను జరిపేటువంటి క్రమంలో ముందస్తు సమావేశాన్ని
రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, గౌరవ ఎస్పీ గారు, తదితర శాఖల అధికారులందరూ కూడా హాజరు కాబడి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాల కల్పన కోసం తగిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవడానికి సమావేశం మొదటిసారిగా ముందస్తుగా ప్రిలిమినరీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులకు, సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు 600 పైచిలుకు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి, ఇటువైపు కామారెడ్డి నుంచి, ఇటువైపు వరంగల్ నుంచి, కరీంనగర్ వైపు నుంచి, జైత్యాల నుంచి వచ్చేటువంటి సెక్టార్ల ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులకు, భక్తులకు బస్సుల ద్వారా వచ్చినటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను దేవాదాయ శాఖ ద్వారా, వేముల రాజన్న ఆలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు, వసతికి సంబంధించిన పెండాల్స్ వేయడం కానీ, మంచినీటి వ్యవస్థను, పార్కింగ్ ప్లేస్కు సంబంధించినటువంటి అంశమే కానీ, ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కల్పింపజేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాలు కానీ, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వచ్చేటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధిగమించడంలో కానీ అన్ని అంశాలను క్రోడీకరించి ఈరోజు ఈ మహాశివరాత్రి జాతర ఉత్సవం ఫిబ్రవరి 14, 15, 16 తేదీలో జరిగిపోయేటువంటి వచ్చేటువంటి భక్తుల కోసం ఈరోజు ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వాన్ని గొప్ప పండుగలాగా ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు ఇప్పటికే రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ విస్తరణ సంబంధించి 150 కోట్లు జరుగుతున్న క్రమంలో వచ్చేటువంటి ప్రత్యామ్నాయంగా భక్తుల కోసం రావి చెట్టు దగ్గర ఒక దర్శనం ఏర్పాటు చేసినాం. మూల విరాట్ను వచ్చే భక్తులకు కనిపించే విధంగా అక్కడ, అదేవిధంగా భీమేశ్వరాలను కూడా తగిన ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ మా శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరపాలని చెప్పని ఈరోజు ఈ మహాశివరాత్రి ముందస్తు సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు, వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, పట్టణ ప్రముఖులు, అన్ని శాఖల అధికారులు, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తదితరులందరూ ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని వచ్చేటువంటి భక్తులను కలెక్టర్ గారు ఒక మాట, అతిథి దేవో భవ అని మనం అందరం కూడా హోస్టులము, వచ్చే వాళ్ళను గెస్ట్ లాగా చూసుకొని పండుగకు వచ్చిన వారందరూ కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అందరూ కలిసికట్టుగా ఉండి పండుగను విజయవంతం చేద్దామని చెప్పిన పిలుపునిచ్చిన దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ప్రోటోకాల్గా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మహాశివ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కోసం ఈ సమావేశం జరిగింది. తర్వాత కూడా మరో సమావేశం జరుపుకొని విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోనరావుపేట మండలం గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గౌడ సర్పంచులు, వార్డు సభ్యులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షులు అబ్బసని శంకర్ గౌడ్ మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధి, సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గౌడ సంఘం తరపున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ స్టేషన్లో బస్ సీట్ల కోసం ప్రయాణికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మేడారం, సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరగడం, సరిపడా బస్సులు లేకపోవడంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. వరంగల్ వెళ్లే హుస్నాబాద్ డిపో బస్సు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడడంతో ఆడామగ తేడా లేకుండా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో చిన్నపిల్లలు తొక్కిసలాట్లో ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ సిబ్బంది జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మేడారం జాతర సందర్భంగా వేములవాడ నుండి స్పెషల్ బస్సులు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
వేములవాడలోని మాతృశ్రీ హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి లయన్స్ క్లబ్ వేములవాడ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ మాట్లాడారు. ముందస్తు పరీక్షలతోనే క్యాన్సర్ను నివారించడం సాధ్యమని తెలిపారు. మారుతున్న జీవన శైలితో మహిళల్లో రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమన్నారు. ఈ శిబిరంలో కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ జె పవన్ కుమార్, డాక్టర్ బి భావ్య, డాక్టర్ ఎం లక్ష్మారెడ్డి మరియు డాక్టర్ వి నవ్య మానసల బృందం రోగులకు పరీక్షలు నిర్వహించి సలహాలు అందించారు. ఈ సందర్భంగా మొబైల్ క్లినిక్ యూనిట్ ద్వారా మహిళలకు అత్యంత ఖరీదైన మామోగ్రఫీ, ఫ్యాప్ స్మియర్ స్క్రీనింగ్ మరియు బిఎండి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని అవకాశాన్ని వినియోగించుకున్నారు. కిమ్స్ గచ్చిబౌలి అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఆధ్వర్యంలో మాతృశ్రీ హాస్పిటల్ నందు ఉచిత క్యాన్సర్ శిబిరం నిర్వహించినాము. ఉచిత క్యాన్సర్ శిబిరం ఏంటంటే క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయడం ఏంటంటే ముందుగా ఒక ముందు రాబోతున్న క్యాన్సర్ని గుర్తించి దాన్ని నివారించడానికి ప్రయత్నంలో ఒక భాగంలో మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిమ్స్ గచ్చిబౌలి వారి సహకారంతో ఈరోజు క్యాన్సర్ శిబిరం నిర్వహించాం. ఈ క్యాన్సర్ శిబిరంకి కిమ్స్ గచ్చిబౌలి నుంచి బస్సు వచ్చింది. ఇక్కడ ఇందులో మ్యామోగ్రఫీ, ప్యాప్ స్మియర్ అండ్ బోన్ మ్యారో డెన్సిటీ టెస్ట్ చేస్తారు. ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎండిడిఎం ఆంకాలజీ, అండ్ డాక్టర్ భవ్య సర్జికల్ ఆంకాలజిస్ట్ వారు వచ్చారు. వారు ఇక్కడ మనకి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్యాంప్ని మా ఐఎంఏ డాక్టర్స్, వేములవాడ డాక్టర్స్ అండ్ లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు, అందరి సభ్యులతో సహకారంతో దీన్ని నిర్వహించినాము. దీనికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్లో ముఖ్యంగా వచ్చే క్యాన్సర్లు ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఒకటి, ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్. ఈ రెండు చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకోగలిగినట్టయితే దాన్ని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేసుకోవడానికి మెమోగ్రామ్ ఉపయోగపడుతుందన్నమాట. ఇది సంవత్సరానికి ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రతి మహిళ 40 ఏళ్ళ పైన ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. ఇంకోటి ప్యాప్ స్మియర్ చేయించుకొని సర్వైకల్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్యాప్ స్మియర్ అట్లీస్ట్ 1 to 3 years ఒకసారి చేయించుకోవచ్చు. దీనివల్ల మనం ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేసుకోవడం వల్ల దాన్ని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. అది మేడం చెప్పండి. సో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ ఉంది. అది ప్రివెంటబుల్, అంటే రాకుండా కూడా నివారించవచ్చు. దానికి 2 మార్గాలు. ఒకటి సార్ చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్ స్మియర్ చేయించుకోవడం, ఇంకొకటి వ్యాక్సినేషన్. ఆడవాళ్ళు అంటే 9 years నుంచి 45 years వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. వయసు బట్టి ఎన్ని డోసెస్ అనేది డిసైడ్ అవుతాము. మగవాళ్ళకు కూడా కొన్ని క్యాన్సర్లు రాకుండా ఈ వ్యాక్సిన్ ప్రివెంట్ చేస్తుంది. సో హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది మగవాళ్ళలో 9 నుంచి 26 సంవత్సరాల వరకు వేయించుకోవచ్చు. ఆడవాళ్ళలో 9 నుంచి 45 సంవత్సరాల వరకు. ఇవన్నీ చేస్తే క్యాన్సర్ని చాలా అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. దానివల్ల ప్రాణంకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉండదు. మరియు కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యం లోపల ఇవాళ మాతృశ్రీ హాస్పిటల్లో క్యాన్సర్ డిటెక్షన్ అండ్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది. ఈ మధ్యనే మన సంతోష్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి క్లబ్ను బాగా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు. సంతోష్ అంటే సేవ అంటే సంతోషం అయిపోయింది. వాకథాన్ అని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా, అన్ని డిటెక్షన్ క్యాంప్స్ అయినా కూడా మా ఐఎంఏ తరఫున కూడా చాలా యాక్టివ్ ఉన్నాడు. ఇది క్యాంప్ అందరు కూడా యూటిలైజ్ చేసుకొని చెప్పేసి నేను కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఐఎమ్ డాక్టర్ పద్మలత. సో ఈరోజు మాతృశ్రీ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ మరియు కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం అయినది. సో ఈ
కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యులందరికీ శుభోదయము. తర్వాత ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఇప్పుడు మనం ఎంత డెవలప్ అవుతున్నా కానీ క్యాన్సర్స్ అనేవి ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అందుకోసం మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం కోసము అసలు ఫస్ట్ క్యాన్సర్ రాకుండానే అంటే అది ఎర్లీగా డిటెక్ట్ చేయడం కోసము స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అని కొన్ని ఉంటాయి. సో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఉమెన్లో అయితేనేమో బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ మోస్ట్ కామన్ అయితేనేమో సర్వైకల్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనము అంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడము ఆర్ అంటే స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఏంటంటే మామూలుగా ఫస్ట్ లేడీస్ అందరూ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది బ్రెస్ట్, తర్వాత మ్యామోగ్రఫీ, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో మ్యామోగ్రఫీ అయితేనేమో 40 years తర్వాత చేయించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది బ్రెస్ట్ అంటే ప్రతి ఆడవాళ్ళు 20 years తర్వాత నుండి 20 to 30 years మధ్య వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్, తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఆఫ్టర్ 30 years, తర్వాత ఆఫ్టర్ 40 years మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ ఎవ్రీ 1 to 2 years. తర్వాత ఇంకా నెక్స్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్కి అయితేనేమో మనం మామూలుగా ఆడవాళ్ళందరూ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి అండ్ తర్వాత వ్యాక్సినేషన్ కూడా వేయించుకోవాలి. ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి చాలా ప్రమోట్ చేస్తున్నాము. వ్యాక్సినేషన్ గురించి ఇంకా అంటే అది హెచ్పివి వ్యాక్సినేషన్, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలో వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది కాబట్టి ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా దాని డోసెస్ అవన్నీ ఖచ్చితంగా బిట్వీన్ 9 to 45 years ఉన్న లేడీస్ అందరూ వేసుకోవాలి. థ్యాంక్ యూ. ముక్కోటి ఏకాదశి పవిత్ర సందర్భంగా కరీంనగర్ నగరంలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ను ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.